నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎన్కే ఫ్యాషన్స్ రావులపాలెం. ఇదో కస్టమర్ తీసుకొచ్చారండి, మన ఫేవరెట్ కస్టమరు పక్కనే ఉన్నారనమాట. నేను మేడంకి చెప్తున్నాను, మీరు పక్కనే ఉంటే ఎడిటింగ్ కష్టం అవుతుందండి అన్నాను. నేను విడిగా ఎడిటింగ్ చేసుకుంటాను అని చెప్పాను అనమాట. అయ్యో పర్వాలేదండి, మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకుంటాను అన్నారు. ఆయన సరే ఏదో ఇద్దామని ట్రై చేశాను, కానీ ఎడిటింగ్ పక్కన కస్టమర్ పెట్టుకుని ఎడిటింగ్ ఇవ్వడం అన్నది చాలా కష్టం అండి. యాక్చువల్లీ శారీ నేను అంతకుముందు ఫస్ట్ వీడియో ఒకటి చేశాను కదండి, పాపది ఫ్రాక్ చూపిస్తూ చేశాను కదా. అందులో నేను వేసుకున్న డ్రెస్ చూసి మేడం అడిగారనమాట, మీరు వేసుకున్న టైప్లోనే నాకు మా అమ్మాయికి ఒక శారీకి స్టిచ్చింగ్ చేయండి అన్నారు. సో ఫ్రాక్స్ ఇలా స్టిచ్చింగ్ చేశాము. అండ్ ఇది అంతకుముందు మనకి ఓల్డ్ అంటే చాలా డేస్ అవుతుందండి శారీ ఇచ్చి. ఈ శారీని కూడా నాకు బ్లౌజ్ని ఎలివేట్ చేయాలి మేడం, చాలా డిఫరెంట్గా ఉండాలండి అన్నారు. మేడం ఎప్పుడు ఎక్కువ హై నెక్సే వాడతారండి, డీప్ నెక్స్ అసలు వాడరు. సో ఏంటంటే నాకు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసింది ఒకటి పిక్ పెట్టారు, మనకు ఆ వర్క్ ఇంకా ఇందులోకి రాలేదండి, డిజైన్స్లోకి మాకు ఇంకా రాలేదు అది. కానీ నేను ఒక వర్క్ని తీసుకొచ్చి దగ్గరుండి నేను ఇలా చేశాను అనమాట. వీ షేప్ అడిగారు మేడము, మొత్తం స్కలాప్ వర్క్ ఇచ్చేసి వీ షేప్కి హ్యాండ్స్కి కూడా స్కలాప్ వర్క్. అండ్ హ్యాండ్స్ మేడం ఎప్పుడు కూడా ఎల్బో డౌనే వాడతారండి, కాకపోతే మేడం కొంచెం ఇది ఎల్బో అయితే బాగుంటుందండి, అందుకని లాంగ్ బాగోదంటే సరే అండి మీకు ఎలా బాగుంటే అలా చేయండి అని అన్నారు. శారీలో వచ్చిన కింద బార్డర్ కలర్ని మనం బ్లౌజ్ కింద తీసుకున్నామండి. శారీలో ఇంకో కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి గోల్డ్ కాంబినేషన్లోనే చేశాను వర్క్ అంతా కూడా. ఫైనల్ లుక్ అయితే ఇది. కానీ ఫేవరెట్ అంటే చాలా ఫేవరెట్ కస్టమర్ అండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఎప్పుడు ఏ బ్లౌజ్ చేసి ఇచ్చినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.